హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీకే తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మొబైల్లో థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి. యూట్యూబ్కు మనం థంబ్నెయిల్స్ అనేటివి ఇస్తాం కదా, అవి ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మీకు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజ్ చేసి ఎలా థంబ్నెయిల్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేకుండా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇవి రెండు ఈ వీడియోలో అనేది చూపిస్తాను మీకు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఏంటంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్స్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డిలీట్ చేయండి. ఇమేజ్ సైజ్ తీసుకెళ్ళండి. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఓకే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ షేప్స్ అని ఉంది కదా, ఎక్కడైనా ఉంటుంది, కింద ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైనా ఉంటుంది షేప్స్ అని. ఓకే తీసుకొని మీకు కరెక్ట్గా ఈ సైజులోనే కరెక్ట్ సైజులో మీరు దాన్ని అయితే ఇన్సర్ట్ చేసుకోండి. ఓకేనా. జస్ట్ ఏంటంటే దీనికి కలర్ అనేది ఇద్దాము. మీ ఇష్టం వచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ కలర్ అయితే ఇచ్చాను. జస్ట్ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ లేయర్ అనేది లాక్ చేసి పెట్టుకోండి. లాక్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ ప్లస్ సింబల్లోకి వెళ్ళేసి మళ్ళీ షేప్స్లోకి వెళ్ళండి. ఏంటంటే దీన్ని ఇలా ట్రాక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మూవ్ చేసుకున్నారంటే మనకు ఒక డిజైన్ టైప్లో అయితే వస్తుంది. దీనికి ఒక కలర్ అయితే ఇద్దాము. చూడండి, మనకు ఒక డిజైనింగ్ లాగా ఇలా మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా. స్ట్రోక్ ఏదన్నా మీరు స్ట్రోక్ కొంచెం ఏదైనా లైట్గా ఇవ్వాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, మనకు ఈ విధంగా అయితే షో అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అయిన తర్వాత దీన్ని లాక్ చేసి పెట్టుకోండి. లాక్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ సింబల్లోకి వెళ్ళేసి మళ్ళీ టెక్స్ట్ అనేది టైప్ చేసుకోండి. జస్ట్ దీనికి ఇప్పుడు ఎఫెక్ట్ ఇచ్చుకోండి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంటు. నేనైతే ఒక ఫాంటు నా దగ్గర ఉంది, అది ఇస్తాను. చూడండి, బాగుంది కదా. ఇంకా మనం దీనికి కలర్ అయితే ఇద్దాము. ఈ కలర్ బాగుంది కదా, లేకంటే ఈ కలరు. ఓకే, ఇచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ స్ట్రోక్లోకి వెళ్ళి కొద్దిగా స్ట్రోక్ ఇద్దాము. మనకు ఓకే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మనం 3D ఎఫెక్ట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకే, జస్ట్ ఓకే క్లిక్ చేయండి. మీకు రిఫ్లెక్షన్ కావాలంటే ఈ విధంగా రిఫ్లెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఇమేజ్ ఏదన్నా సెలెక్ట్ చేసుకొని మీరు ఇమేజ్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ కార్నర్లో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇలా ఈ రిఫ్లెక్షన్ అనేది మీరు ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. 20లో ఇద్దాము. ఓకే,
దీన్నైతే ఈ లేయర్ను సేవ్ చేసి పెట్టుకోండి, అంటే లాక్ చేసి పెట్టుకోండి మూవ్ అవ్వకుండా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ షేప్స్లోకి వెళ్ళేసి ఇలా అంటే మన యూట్యూబ్ ఛానల్ యొక్క మన లోగో అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేద్దామనేసి నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ దీనికి ఒక కలర్ అయితే ఇద్దాము. నెక్స్ట్ ఏంటంటే ఈ లేయర్ అనేది లాక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళేసి మన ఇమేజ్ ఎక్కడ సెలెక్ట్ చేసుకొని, చూసారా, ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళేసి మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఒపాసిటీలోకి వెళ్ళేసి జస్ట్ ఆ విధంగా అయినా చూడండి, మీకు అంత లైట్గా అవసరం లేదంటే ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి, ఓకే, జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. తర్వాత దీన్ని కూడా లాక్ చేసి పెట్టుకోండి. చూడండి, సింపుల్గా మనకు థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక టెక్స్ట్ అనేది ఇద్దాం. దీనికి ఒక కలర్ అయితే ఇద్దాము. సేమ్ ఫాంట్ ఇస్తున్నాను నేను. కలరు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు పొజిషన్ మనం సెట్ చేసుకున్నాము. కొంచెం కిందికి దిద్దాము. చూసారా? జస్ట్ ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి దీన్ని కూడా లాక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనేసి సేమ్ అదేవిధంగా అల్ట్రా క్వాలిటీలో వచ్చేసి సేవ్ టు గ్యాలరీ అనేసి క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకొని దాని ద్వారా థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాము. ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఫస్ట్ ఈ టెక్స్ట్ అనేది డిలీట్ చేయండి. ఇప్పుడు 3 డాట్స్ కనిపిస్తాయి కదా రైట్ సైడ్లో కార్నర్లో టాప్లో. ఓకే, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, ఇమేజ్ సైజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ అనే దాన్ని క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, మనకి ఇప్పుడు అనేది థంబ్నెయిల్ సైజులో స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం ప్లస్ బటన్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంది కదా, ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు మీకు కావాల్సిన ఏదో ఒకటి, సపోజ్ నేనైతే కొన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అంటే మనకు దేనికి జస్ట్ ఏంటంటే మీకు ఎలా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి ఏంటి అనేసి జస్ట్ అది నేను చూపిస్తున్నాను. ఓకే, జస్ట్ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఫుల్ లెంత్లోకి తీసుకోండి దాన్ని. ఓకేనా? ఫుల్ లెంత్లోకి తీసుకున్న తర్వాత మీరేంటంటే ఇప్పుడు జస్ట్ దీన్ని లేయర్లోకి వెళ్ళేసి లాక్ చేసి పెట్టుకోండి, మూవ్ అవ్వకుండా. లాక్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇట్లా మూవ్ చేసినా కూడా మూవ్ అయ్యేదానికి వీలు ఉండదన్నమాట. అక్కడ లాక్ చేయలేదంటే ఇక్కడ ఇమేజ్ అనేది మనం వేరే లేయర్ అప్లై చేసేటప్పుడు కానీ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏంటంటే
మీరు ఇక్కడ బ్లాక్ ఉంది కదా స్క్రీను, ఈ బ్లాక్ కాకుండా మీరు ఏదైనా మీరు మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. జస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ కింద వచ్చేసి 3 ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షేప్స్ అని కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ నేను ఇక్కడైతే అలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడైతే కలర్ ఇద్దాం. స్ట్రోక్, మనం ఏదన్నా స్ట్రోక్ పెట్టుకోవాలంటే ఈ విధంగా చూసారా, జస్ట్ మనకు ఇంకా కొంచెం బాగా సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేయర్లోకి వెళ్ళేసి మీరు దీన్ని లాక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ అనేది ఒకటి తీసుకోండి. ఈ విధంగా వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. కింద క్లిక్ చేసి కలర్ ఉంది కదా, కలర్ మీకు ఏ కలర్ అయితే మీ ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఫాంట్, మీరు ఏమన్నా ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే స్ట్రోక్. ఈ స్ట్రోక్ ఇచ్చామంటే మనకు కొంచెం స్ట్రోక్ విడ్త్ కొంచెం పెంచుదాము. దీనికి ఈ టెక్స్ట్ ఏదైనా 3D ఎఫెక్ట్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు జస్ట్ మీరు సైజు ఇంకా ఏదైనా ఇంక్రీజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొక టెక్స్ట్ అనేది తీసుకుందాము. స్ట్రోక్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా అయితే కొద్దిగా ఇద్దాం. దీనికి కొంచెం తిక్కుగా ఇచ్చాను. ఓకే, జస్ట్ ఓకే క్లిక్ చేసి దాన్ని అయితే మీరు లాక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి PNG ఫార్మాట్లో జస్ట్ ఆల్ట్రా అని సెట్ చేసి సేవ్ టు గ్యాలరీ అనేసి ఇవ్వండి. ఓకేనా, ఇదైతే మనకు గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే నా నెక్స్ట్ ప్రతి వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.